ఫ్రెండ్స్, స్క్రీన్ మీద వీడియో చూస్తున్నారు కదా. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్తో వినాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లోను అలాగే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సాంగ్ని నేను ఆల్రెడీ అలైక్ మోషన్లో అయితే అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు అలైక్ మోషన్లో చేసుకోవాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, ఆ వీడియో చూడండి. ఇన్షాట్లో చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మీ ఫొటోస్తో ఎలా చేసుకుంటారో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇన్షాట్ని ఓపెన్ చేసుకొని వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ న్యూ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆల్ ఫోటో వీడియో అని ఉంది కదా, పైన ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. కింద రీసెంట్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోల్డర్ అయితే ఇక్కడ ఓపెన్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మీరు ఈ సాంగ్ని చేసుకున్నట్లయితే 17 ఫొటోస్ అయితే యూజ్ అవుతాయి. ఈ విధంగా ఫోటో మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అయితే సెలెక్ట్ అయినట్లు. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ యాడ్ అయిపోతాయి ఫొటోస్. ఇక్కడ క్యాన్వాస్ మీద ట్యాప్ చేసుకొని 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వైట్ లైన్ని స్కేల్ అని అంటారు, దాన్ని ఇంక్రీజ్ చేసుకొని డబుల్ టిక్ మీద ట్యాప్ చేసుకొని అప్లై టు ఆల్ మీద ట్యాప్ చేసుకున్నాక మీరు యాడ్ చేసిన ఫొటోస్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఫోటోలో కట్ అవుతున్నా లేకపోతే ఆ స్క్రీన్లో ఆ రేషియోలో పర్ఫెక్ట్గా లేకపోయినా ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్యాన్వాస్ మీద ట్యాప్ చేసుకోండి. పర్ఫెక్ట్గా ఆ రేషియోలో ఫిల్ అవ్వకపోతే వైట్ లైన్ అయితే ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి స్కేల్ని. ఒకవేళ కట్ అవుతుంటే ఫింగర్స్తోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని రైట్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేయండి. ఇక్కడ ఆడియో అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని మ్యూజిక్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆడియో సాంగ్ ఆల్రెడీ ఉంటే మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోండి. లేకపోతే ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో ఉంది కదా పైన, దాని మీద ట్యాప్ చేసుకొని ఆ వీడియో మీద ట్యాప్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఒకవేళ ఈ సాంగ్ని మీరు సేవ్ చేసుకోవాలనుకుంటే దాని మీద ట్యాప్ చేసుకుని కింద తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఒకసారి వినాలనుకుంటే ఆ ప్లే ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లిరిక్ సెకండ్ లిరిక్ ఎక్కడికి ఎండ్ అవుతుందో అక్కడికి మీరు వైట్ లైన్ అయితే ఉంచేసుకోండి. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని పైన ఆప్షన్స్లో స్ప్లిట్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో అనేది కట్ అవుతుంది. కట్ అయిన పార్ట్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. ఇదే విధంగా నెక్స్ట్ ఫోర్త్ లిరిక్ ఎక్కడికి ఎండ్ అవుతుందో వైట్ లైన్ అక్కడ ఉంచేసుకొని ఫోటోని సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ చేసుకోండి. ఇదే విధంగా మీరు యాడ్ చేసుకున్న ఫొటోస్ అన్నీ ఇదే విధంగా చేసుకోండి. నేను వీడియో అనేది పాజ్ చేస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందనేసి. మీరు యాడ్ చేసుకున్న ఫొటోస్ అన్నీ కట్ చేసుకున్నాక స్టార్టింగ్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత మీరు యాడ్ చేసుకున్న ఫొటోస్లో ఏదైనా ఫోటో రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. పైన ఆప్షన్స్లో రీప్లేస్ అని ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసుకొని మీరు రీప్లేస్ చేసుకోవాలి అనుకున్న ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రీప్లేస్ అవుతుంది. అయిన తర్వాత పైన ఆప్షన్స్లోని టెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఫస్ట్ లిరిక్ని అయితే మీరు ఎంటర్ అయితే చేసుకోండి. చేసుకున్నాక కీబోర్డ్ ఐకాన్ ఉంది కదా, దాని పక్కన కలర్స్ ఐకాన్ ఉంది, దాని మీద ట్యాప్ చేసుకోండి. మీరు ఏ కలర్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కలర్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఏ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఫాంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి, ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేయడం తెలియకపోతే ఇక్కడ డౌన్లోడ్ ఐకాన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఫాంట్స్ అన్నీ ఇక్కడే కనిపిస్తాయి. ఆ బాక్స్ మీద ట్యాప్ చేసుకొని పైన ఈ విధంగా ట్యాప్ చేసుకుంటే రైట్ టిక్ వస్తుంది. పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ కనిపించకపోతే ఇక్కడ డైరెక్షనల్స్ అని ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకుంటే మీ మొబైల్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. డిస్క్రిప్షన్లో ఫోన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫైల్స్ యాప్లో మీరు ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోన్స్ అన్నీ దాంట్లో పెట్టేసుకొని ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఆ బాక్స్ మీద రైట్ టిక్ ఇచ్చేసుకోండి. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ ఫోన్స్ అన్నీ ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతాయి. ఇప్పుడు ఆ ఫాంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద ట్యాప్ చేసుకొని సైజ్ అయితే 20 అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ సెకండ్ లైన్లో ఫోర్త్ది ఎఫెక్ట్ అయితే ఇచ్చేసి
అవుట్ అయితే ఇస్తే ఇవ్వండి. లేకపోతే లేదు. నేను ఫేడ్ అవుట్ అయితే ఇచ్చాను. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఒకటి చెప్పాలి. ఇక్కడ ఎఫెక్ట్స్‌లో ఇక్కడ ఈ స్కేల్ ఉంది గదా! ఇది డ్యూరేషన్ స్కేల్. దాన్ని ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. పైన ఆప్షన్స్‌లోని మళ్ళీ కాపీ మీద ట్యాప్ చేసుకోండి. సెకండ్ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికి వైట్ లైన్ ఉంచేసుకొని, సేమ్ ఇదే విధంగా ఇందాక కట్ చేసుకున్నారు కదా ఫోటోస్, సేమ్ ఇదే విధంగా లిరిక్ గూడా స్ప్లిట్ చేసుకొని, ఫ్రంట్ పార్ట్‌నైతే సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. సెకండ్ లిరిక్ ఏమొస్తుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని, ఎడిట్‌లోకైతే వెళ్ళేసి అక్కడున్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసేసుకొని, మీకు ఏ సాంగ్ లిరిక్ అయితే వస్తుందో మీ సాంగ్‌లో, ఆ సాంగ్‌నైతే మీరిక్కడ రీఎంటర్ అయితే చేసుకోండి. రీఎంటర్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలర్స్‌లోకైతే వచ్చేసి వైట్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ షాడో అని ఉంది గదా! దాని మీద ట్యాప్ చేసుకొని బ్లాక్ కలర్ మీద ట్యాప్ చేసుకోండి. తర్వాత ఏఏ అని ఉంది గదా! దాని మీద ట్యాప్ చేసుకొని సెకండ్ ఫాంట్ ఉంటుంది. డౌన్‌లోడ్ చేసుకున్నాక సేమ్ ఇదే విధంగా ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్నాక ఆ ఫాంట్‌నైతే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 లైన్స్ ఉంది గదా! దాని మీద ట్యాప్ చేసుకొని సైజ్ అయితే 30 అయితే ఇచ్చేసుకొని కింద బి అని ఉంది గదా! దాని మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్ సేమ్ అప్లై ఉంటాయి. ఏం సెలెక్ట్ చేసిన అవసరం లేదు. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ లిరిక్‌ని సెలెక్ట్ చేసుకొని కిందకైతే పెట్టేసుకోండి ఈ విధంగా. తర్వాత సెకండ్ లిరిక్ గూడా సేమ్ ఇదే విధంగా పెట్టేసుకోండి. సెకండ్ లిరిక్ కోసం ఈ లిరిక్స్‌ని సెలెక్ట్ చేసుకొని పైన డూప్లికేట్ అని ఉంటుంది ఆప్షన్స్‌లో దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ లిరిక్‌ని యారో ఉంది గదా! దాన్ని తగ్గిచ్చేసుకొని, యారో మీద ట్యాప్ చేసుకొని, క్లిప్ ఎండ్ మీద ట్యాప్ చేసుకుంటే, మీరు యాడ్ చేసిన ఫోటో ఎన్ని సెకండ్ల వరకుందో, అన్ని సెకండ్ల వరకు ఇది వస్తుంది ఈ లిరిక్ గూడా. సెకండ్ లిరిక్‌ని సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ డూప్లికేట్ చేయండి. సేమ్ యారో మీద ట్యాప్ చేసుకొని, క్లిప్ ఎండ్ వరకు ట్యాప్ చేసుకోండి. సెకండ్ లిరిక్ థర్డ్ లిరిక్ అయితే సెలెక్ట్ చేసుకొని, ఎడిట్‌లోకైతే వెళ్ళేసి, ఏం లిరిక్ వస్తుందో ఆ లిరిక్‌ని ఇక్కడ ఎరేజ్ చేసేసుకొని, మీ సాంగ్‌లో ఏ లిరిక్ వస్తుందో ఆ లిరిక్ అయితే ఇక్కడ రీఎంటర్ చేసుకోండి. మళ్ళీ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని, ఫోర్త్ లిరిక్‌ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక సెకె ఫోర్త్ లిరిక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడికి వైట్ లైన్ ఉంచేసుకొని, స్ప్లిట్ మీద ట్యాప్ చేసుకొని, ఫస్ట్ పార్ట్‌ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. పైన మళ్ళీ ఫోర్త్ లిరిక్‌ని సెలెక్ట్ చేసుకొని, ఎడిట్‌లోకైతే వచ్చేసి అక్కడున్న టెక్స్ట్ మొత్తం ఎరేజ్ చేసేసుకొని, మీ సాంగ్‌లో ఏ లిరిక్ అయితే వస్తుందో ఆ లిరిక్‌నైతే ఇక్కడ మీరు రీఎంటర్ అయితే చేసుకోవాలి. రీఎంటర్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని సాంగ్ ఎండ్ వరకైతే మీరు ఎడిట్ అయితే చేసుకోవాలి రీఎంటర్ చేసుకొని. నా సాంగ్‌లో లాస్ట్‌లో 21.2 దగ్గర నుంచి సింగిల్ లిరిక్ వస్తుంది కాబట్టి నేను సింగిల్ లిరిక్ అయితే పెట్టాను. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఫోటోస్‌కి ఎఫెక్ట్ అయితే ఇవ్వాలి. దానికన్నా ముందు మీ మొబైల్ డేటాను అయితే ఆన్ చేసుకొని, ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. పైన ఆప్షన్స్‌లో హెచ్‌డీ ఎన్హాన్స్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకోండి. ప్రతి ఫోటోనైతే సేమ్ ఇదే విధంగా ఆ ఆప్షన్ అయితే ట్యాప్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఇన్‌షాట్ అని వాటర్ మార్క్ ఉంది కదా! అక్కడ ఇంటూ మార్క్ ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకొని ఒక యాడ్ అయితే వస్తది. దాని మీద యాడ్ అయిపోయిన తర్వాత వాటర్ మార్క్ అనేది పోతుంది. ఇప్పుడు ఆ ఫోటోని ట్యాప్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ అయితే 21.3 దగ్గర వరకు అయితే నాకు సింగిల్ ఫోటో అయితే వస్తది. 21.3 దగ్గర నుంచి అంతవరకే ఈ ఫోటోకి ఎఫెక్ట్ యానిమేషన్ అయితే ఇవ్వాలి. ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని పైన యానిమేషన్ అనే ఆప్షన్ ఉంది. దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇన్ అయితే జూమ్ అవుట్ అయితే ఇవ్వండి. అవుట్ అయితే జూమ్ ఇన్ అయితే ఇవ్వండి. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా ఇందాక చెప్పాను గదా! 21.3 దగ్గర వరకు అన్ని సెకండ్ల వరకు సేమ్ ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను. తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు దాని తర్వాత సింగిల్ ఫోటో ఉంటుంది గదా! దానికి ట్యాప్ చేసుకొని యానిమేషన్ మీద ట్యాప్ చేసుకొని కాంబోలోకొచ్చేసి ఫస్టు స్వింగ్ ఎల్ అయితే ఇచ్చేసి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సెకండ్ ఫోటోని సేమ్ సెలెక్ట్ చేసుకొని యానిమేషన్‌లో కాంబో మీద ట్యాప్ చేసుకొని, స్వింగ్ ఆర్ మీద ట్యాప్ చేసుకొని, రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సేమ్ ఇదే విధంగా లాస్ట్ వరకైతే యాడ్ చేసుకోండి. నేనెందుకంటే చెప్పట్లేదంటే, నాకు వీడియో డ్యూరేషన్ అనేది లాంగ్ అవుతుందనేసి నేను చెప్పట్లేదు.
మళ్ళీ ఇక్కడ పైన ఆప్షన్స్‌లో ఎఫెక్ట్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకోండి. ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పైన పేర్లన్నీ కనిపిస్తున్నాయి గదా! ఆహ్, ఇక్కడ వైబ్రేట్ అని ఉంటుంది. దాని మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫ్లో అని ఉంది గదా! దాని మీద ట్యాప్ చేసుకొని వాల్యూమ్ అనేది కొంచెం తగ్గిచ్చేసుకోండి. తగ్గిచ్చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఆ ఎఫెక్ట్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ యారో ఉంది గదా! ఆ ఎఫెక్ట్‌కి దాని మీద ట్యాప్ చేసుకొని వీడియో ఎండ్ మీద ట్యాప్ చేస్తే వీడియో ఎన్ని సెకండ్ల వరకు ఉందో అన్ని సెకండ్ల వరకు ఆ ఫ్లో ఎఫెక్ట్ అనేది వస్తుంది. దాని తర్వాత రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇన్‌షాట్‌లో గూడా సైనింగ్ ప్రాబ్లమ్ ఉంటే ఎవరికైనా ఉంటే కామెంట్ అయితే చేయండి. నేను వీడియో అనేది చేస్తాను. సైన్ ఇన్ అయ్యుంటేనే మీకు వాటర్ మార్కు అలాగే హెచ్‌డీ ఎన్‌హాన్స్ అయితే వర్క్ అవుతాయి. లేకపోతే వర్క్ అవ్వవు. ఒకవేళ ఆ ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ అయితే చేయండి. చేస్తాను వీడియో అనేది. మీరు అన్నీ చేసుకున్న తర్వాత పైన ఎక్స్‌పోర్ట్ ఐకాన్ ఉంది గదా! దాని మీద ట్యాప్ చేసుకొని రిజల్యూషన్ అయితే 180పీనో, 720పీనో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫ్రేమ్ రేట్ అనేది 60 కావాలా, 50 కావాలా, 30 కావాలా మీరే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఎక్స్‌పోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. చూడొచ్చు ఈ విధంగా వస్తుంది. వీడియో అనేది ఎక్స్‌పోర్ట్ అయ్యి గ్యాలరీలోకైతే సేవ్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.